తులసిదాస్ గారి మహిమ గురించి ఊరువాడంతా పాకి ఆయనకి రాముడి మీద ఉన్న భక్తి ఏంటో అందరికీ తెలిసింది. ఇలా చనిపోయిన వ్యక్తిని చితి మీద నుండి బ్రతికించిన ఆయన గురించి ఆ నోట ఈ నోట చేరి అప్పటి ముఘల్ చక్రవర్తికి తెలిసింది. వారు తులసిదాస్ గారిని చూడాలి అని చెప్పి భటులతో ఆయన తీసుకురావాలని ఆర్డర్ వేశారు. మరునాడు 2 భటులు తులసిదాస్ గారి ఇంటి వద్దకు వచ్చి, ముఘల్ రాజు మిమ్మల్ని రమ్మంటున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మని ఆర్డర్ వేశారు, మీరు మాతో రావాలి అని చెప్పారు. అలా తులసిదాస్ గారు వారితో ముఘల్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. అక్కడి రాజదర్బార్లోకి తులసిదాస్ గారిని తీసుకువెళ్ళారు. ఆయన చూసిన చక్రవర్తి, నేను మీరేవో మాయలు మంత్రాలు చేస్తున్నారని విన్నాను, అవేంటో మాకు కూడా చూపించండి అని అన్నాడు. అది విని తులసిదాస్ గారు, మాయలు మంత్రాలు తెలియడానికి నేనేం మాయగాడినో గారడిలో చేసుకునేవాడినో కాదు, అవేమీ నేను చేసినవి కాదు, నా రాముడు నా చేత చేయించినది, ఆయన ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయగలిగేది లేదు అని చెప్పేశారు. అది విని కోపగించుకున్న చక్రవర్తి, నా మాటకు ఎదురు చెప్తారా అని చెప్పి భటుల్ని పిలిచి తులసిదాస్ గారిని రాత్రికి చెరసాలలో పెట్టమన్నారు. అంతేకాకుండా రేపటికి ఒప్పుకొని క్షమాపణ చెప్తే సరే, లేకపోతే దర్బారులో కొరడాలతో కొట్టాలని ఆజ్ఞ వేశారు. తులసిదాస్ గారు ఆ రోజు రాత్రంతా రామనామస్మరణ చేస్తూ, నాకు ఏ భయమూ లేదు రామ, అన్నిటికీ నువ్వే ఉన్నావని ఆ జైల్లోనే ఉన్నారు. మర్నాడు భటులు వచ్చి క్షమాపణలు చెప్తావా లేదా అని అడిగారు. అప్పుడు తులసిదాస్ గారు, నా తప్పు ఏమీ లేదు, నా రాముడే నాతో ఉన్నాడు, ఆయనే అన్నీ చేయించాడు అని చేయిస్తాడు కూడా అని చెప్పి, ఇంతకంటే నాకేమీ తెలియదు అని చెప్పారు ఆ భటులతో. అది విన్న భటులు జైలు తలుపులు ఓపెన్ చేసి తులసిదాస్ గారిని రాజదర్బార్లోకి తీసుకువెళ్ళారు. నెక్స్ట్ జరిగే అద్భుతాన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.